మిత్రులందరికీ భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు। ఈ పండుగ వేళ డిఎస్సి రాసేటటువంటి విద్యార్థులందరికీ చక్కటి తీయనైన జున్నుముక్క లాంటి ఒక అద్భుతమైనటువంటి అప్డేట్తో మీ ముందుకు రావడం జరిగింది। వాస్తవానికి మనకు తెలిసిందే విద్యాశాఖ మంత్రి గారు గతంలో చాలా ప్రకటనలు చేశారు। అయితే ఈ ప్రకటనకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటి అనేటటువంటి విషయాన్ని వాస్తవ పరిస్థితుల్లో మీ దగ్గరికి తీసుకుని వచ్చే ప్రయత్నం ఒక్క నిమిషంలో చేస్తా। మెగా డిఎస్సి తెరపైకి వచ్చింది, ఈ విషయం మీకు తెలిసిందే। ఇందులో వాస్తవం ఎంత ఉంది, ఇది సాధ్యపడేటువంటి అవకాశం ఉందా? ఎందుకంటే అందరిలో ఒక రకమైనటువంటి సందేహం ఏంటంటే నోటిఫికేషన్, ఎన్నికల నోటిఫికేషన్ వేళ డిఎస్సి నోటిఫికేషన్ సాధ్యమేనా, పరీక్ష జరుగుతుందా, ఈ పోస్టులు ఎక్కువగా ఉంటాయా, ఈ రకమైనటువంటి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉన్నాయి। పోస్టుల వివరాల గురించి మీకు ఖచ్చితమైనటువంటి క్లారిటీ ఇస్తూ పరీక్ష ఎప్పుడు ఉండొచ్చు, ఆ పరీక్షకు ఇప్పటి నుంచి ప్రయత్నం చేస్తే మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉందా అనేటటువంటి అంశాలను, తాజాపరమైనటువంటి అంశాలను అప్డేట్ చేస్తూ మంత్రి ప్రకటనకు గతంలో ఉండడానికి ఇప్పటికి ఉండేటటువంటి తేడా ఏంటి, ఇప్పుడు మనం మెగా డిఎస్సి ఇవ్వడానికి అయితే మన అవకాశాలు ఉన్నాయా, ఉంటే ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఏ పోస్టులను ఎంతవరకు క్రైటీరియా తీసుకుంటారో ఆ పోస్టులో ఉండేటటువంటి విషయాలు ఏంటి, ఎస్ఐటి పోస్టులు అధికంగా ఉన్నాయా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అధికంగా ఉన్నాయా, అసలు టెట్ పెట్టడానికి నిర్వహణ చేయడానికి అవకాశం ఉందా, డిఎస్సి పెట్టడానికి అవకాశం ఉందా, టెట్ డిఎస్సి పెట్టడానికి అవకాశం ఉందా, పోస్టులు అధికంగా దేనికి ప్రాధాన్యత ఇచ్చుకోవాలి, పరీక్ష ఎప్పుడు జరగడానికి అవకాశం ఉంది, చాలా రకాలైనటువంటి అంశాలకు ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇవ్వడం జరుగుతుంది। మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే ఒక డిఎస్సి జరిగి మరొక డిఎస్సి రావడానికి తక్కువ అన్నా కూడా 5 సంవత్సరాలు పెట్టింది। 5 సంవత్సరాల కాలంలో మీ జీవిత ప్రమాణాలన్నీ మారిపోయినాయి, ఆలోచనలు మారిపోతాయి, చాలా రకాలైనటువంటి కారకాలు మిమ్మల్ని దోహదం చేస్తుంటాయి। అయితే ఇప్పుడు గతంలో మంత్రి గారు చేసిన ప్రకటనలకు ఇప్పుడు చేసేటటువంటి ప్రకటనకి తేడా ఏంటంటే తీవ్ర ఒత్తిడిలో ప్రభుత్వము ఈ నిర్ణయాన్ని తీసుకున్నది। ఎందుకంటే ఒకవైపు ఉద్యోగస్తుల్లో చాలా వరకు ఉండేటటువంటి నిరసనలు, అంగన్వాడీలో ఏర్పాటు చేసేటటువంటి అవరోధాలను, అదే రకంగా మనం ఎస్ఎస్ఏ వాళ్ళు చేసేటటువంటి ఇబ్బందులను, దీన్నిటన్నిటినీ కూడా ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్మికులు సమ్మె, దీంతో పాటు విద్యార్థులు ప్రతి జిల్లాలో ర్యాలీలు చేసుకోవడం, అదే రకంగా ముట్టడి చేయడం, ఈ రకమైనటువంటి అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ఎందుకు అన్ని నోటిఫికేషన్లు ఇచ్చి ఈ నోటిఫికేషన్లు ఇవ్వలేకపోతున్నామని ఆలోచన చేసి ఒక నిర్ణయాన్ని మేఘాలపైన తీసుకొని నిన్న రాత్రి దానికి సంబంధించినటువంటి ప్రకటన విద్యాశాఖ మంత్రి గారు ఇచ్చారు। మరి ఏం జరిగినా మనకు అవసరం లే, ఇప్పుడు మనకు ఉండేటటువంటి డౌట్లు క్లారిఫై చేసుకొని ఈ సంక్రాంతి జరుపుకోవడాన్ని పక్కన పెట్టి దాని బదులు పుస్తకాన్ని ఎక్కువగానే కాన్సన్ట్రేట్ చేస్తే 100కు 100% దీన్ని మనం సక్సెస్ చేసుకోవచ్చు। మరి మెయిన్ టాపిక్లోకి వెళ్ళడానికి ముందు మిత్రులారా, మీకు అందరికీ తెలిసిందే తిరుపతి శ్రీ ప్రజ్ఞకు సంబంధించినటువంటి అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉండేటటువంటి వాట్సాప్లో జాయిన్ అవ్వండి। అదే రకంగా అక్కడనే వాట్సాప్ డిస్క్రిప్షన్ కిందనే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ ఉంటుంది, దీని ప్లే స్టోర్ నుంచి కూడా మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు। ప్రత్యక్షంగా మన దగ్గరకు రాలేని విద్యార్థులందరికీ కూడా ఏ జిల్లాలో ఉన్నా కూడా ఇక్కడ జరిగేటటువంటి అన్ని అంశాలు, అది క్లాసెస్ కావచ్చు, క్లాసుకు సంబంధించిన నోట్స్లు కావచ్చు, డైలీ టెస్టులు కావచ్చు, వీక్లీ టెస్టులు కావచ్చు, రివిజన్ టెస్టులు కావచ్చు, మార్కులు ర్యాంకులు కావచ్చు, మిమ్మల్ని ప్రోత్సహించేటటువంటి అన్ని ప్రేరణాత్మక అంశాలన్నీ కూడా ఆన్లైన్లో మీరు చూడాలనుకుని ఆన్లైన్లో విజయం సాధించాలనుకుంటే తిరుపతి శ్రీ ప్రజ్ఞ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి। ఈ పండుగ సందర్భంగా మీకు టెట్ డిఎస్సికి సంబంధించి కానీ, పీఈటీ కోర్సుకు సంబంధించి కానీ, మీకు అందరికీ తెలిసిందే టెట్ డిఎస్సికి సంబంధించి కానీ, పీఈటీకి సంబంధించి కానీ, డివైఈఓ పోస్టులకు సంబంధించి కానీ, అత్యధికంగా ఇప్పుడు ఉండేటటువంటి గ్రూప్ 2 పోస్టులకు సంబంధించి కానీ అన్ని రకాలైనటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ కోర్సులు అన్నీ కూడా మీకు ఎంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వాలో అంత మ్యాక్సిమం డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది। వెంటనే పుస్తకాలు తీయండి, మా గైడెన్స్ తీసుకోండి, 100కు 100% చివరి రోజు వరకు మిమ్మల్ని నిద్రపోనిచ్చేది లేదు। వాట్సాప్ గ్రూపుల్లో ప్రతి ఒక్కటి మీకు అప్డేట్ చేస్తున్నాం, టెట్ డిఎస్సి మెంటర్షిప్ వాళ్ళకు సపరేట్గా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం, కాబట్టి మిమ్మల్ని నడిపించి ఒక ఉద్యోగస్తులు చేసే బాధ్యత నేను తీసుకుంటాను, కాబట్టి వెంటనే చదవడం ప్రారంభించండి। మరి డైరెక్ట్గా పాయింట్లోకి వచ్చినట్లయితే మెగా డిఎస్సి తెరపైకి వచ్చింది, సాధ్యం అవడానికి అవకాశం ఉందా? 100% సాధ్యం కావడానికి అవకాశం ఉంది। మీరు ఎటువంటి అపోహలు ఉన్నా కూడా అపోహలన్నింటినీ కూడా పక్కన పెట్టండి। పోస్టుల వివరాల గురించి ఇప్పుడు నేను చెప్తాను, పరీక్ష ఏ తేదీలో ఉండొచ్చు అనేటువంటి విషయం గురించి కాసేపు మాట్లాడతాను। మంత్రి గారి ప్రకటన దీన్ని నమ్మాల్సిన అవసరం చాలా ఉంది, ఎందుకు అంటే ఇది తీవ్ర ఒత్తిడితో కూడుకున్నటువంటి విషయము, ఇది
ఒక రాజకీయ కోణంలో ఆలోచన చేసి తీసుకున్నటువంటి మంచి నిర్ణయంగా నేను మీకు అభివర్ణిస్తాను. ఈ మంచి నిర్ణయాన్ని మనం అందరూ కూడా పాజిటివ్గా తీసుకోవాలి. దీంట్లో ఉండేటటువంటి నెగిటివ్ని మనం దీంట్లో కూడా చాలామంది మనం గమనిస్తుంటాం. జరుగుతుందా, సిలబస్ లేదు కదా, ఇదేం కదా, సిలబస్కి ఎటువంటి మార్పులు లేవు. సిలబస్లో మీరు ఎప్పుడైనా సరే 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలి, 1, 2ను కూడా వదిలిపెట్టకూడదు. మరి దాంట్లో కొత్తవే పాతవా అంటే, కొత్త పుస్తకాలు మనం స్కూల్లో పాఠం చెప్తాం కాబట్టి కొత్త పుస్తకాలే చదవాలి. మరి పాత పుస్తకాల గురించి ఎందుకు? మళ్ళీ ఒక సందేహం, తెలుగు మీడియంలోనే ఇంగ్లీష్ మీడియంలోనా, బోత్ మీడియంలో ఉంటుంది. అవన్నీ కూడా నేను తర్వాత క్లారిటీగా చెప్తా. మెగా డిఎస్సి సాధ్యం అవడానికి అవకాశం ఉందా అంటే, మెగా డిఎస్సినే ఇవ్వాలి. ఇప్పుడు సాధ్యం అవుతుందా అని ఆలోచన చేయకూడదు, మెగా డిఎస్సినే ఇవ్వాలి. ఎందుకు మెగా డిఎస్సిని ఇప్పుడు ఇవ్వాలి అంటే, ప్రభుత్వం ఇంతవరకు కూడా డిఎస్సి ఇస్తానని చెప్పి ప్రకటించి అనేక సందర్భాల్లో ఒక అడుగు ముందుకేసి మళ్ళీ వెనక్కి తగ్గి సైలెంట్ అయిపోవడం వల్ల విద్యార్థుల్లో తీవ్రమైనటువంటి నిరసన జ్వాలలు బయటపడ్డాయి. అన్ని జిల్లాల్లో ఈ రకమైన సమస్యలు ఎదురైనాయి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మనకు మెగా డిఎస్సి తప్ప ఇంక ఏది ఉండదు అనే విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. మరి మెగా డిఎస్సి అంటే ఎన్ని పోస్టులు ఖాళీలు ఉండొచ్చు ఒకసారి మీరు గమనిస్తే, సెప్టెంబర్ 2023ని మీరు ఒకసారి గమనిస్తారు. సెప్టెంబర్ 2023ని ఒకసారి మీరు గమనిస్తే 1820 పోస్టులు ఉన్నాయి అని మనకు ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్లో 1820 పోస్టులు ఉన్నాయి. ఈ 18,820 పోస్టులు మనకు ఉన్నా కూడా 8,366 పోస్టులు మనకు అవసరం ఉంది అని విద్యాశాఖ మంత్రి గారు ప్రకటించారు. అంటే దీన్ని బట్టి మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయని తెలుస్తూ ఉంది. 18,820 పోస్టులు ఉన్నాయి. అయితే వాళ్ళ అవసరం 8,366 పోస్టులు ఆ రోజు నాటికి గుర్తించారు. ఇది జరిగి కూడా మీకు తెలుసు, ఇది జరిగి కూడా చాలా రోజులైంది, దాదాపుగా 7 నెలల కాలం వచ్చేస్తుంది. మరి ఇప్పట్లో చాలా పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది. అయితే మనం గమనించుకోవాల్సినటువంటి క్లియర్ కట్ విషయం ఏమంటే, ప్రభుత్వం ఇన్ని పోస్టులు అవసరమైంది కానీ ఇన్ని పోస్టులు తన దగ్గర ఖాళీగా ఉందనే విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది కదా. దీంతో పాటు ఇప్పటికే మార్చి వరకు ఉండేటటువంటి ఖాళీల నివేదికలు ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి, చాలా నీట్గా గ్యాదర్ చేసి పెట్టేశారు. అయితే ఇప్పుడు 2024 మే జూన్ వరకు ఉండేటటువంటి ఖాళీల సేకరణ ప్రక్రియ చాలా వేగంగా జరిగిపోయింది కూడా ఒక వారం ముందు రోజు. అంటే విద్యాశాఖ దగ్గర ఖాళీల నివేదిక పక్కాగా ఉంది, కొత్తగా గ్యాదర్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఖాళీల నివేదికలో మీరు గమనించినట్లయితే ఈ రిటైర్మెంట్ ఖాళీలు, దాంతోపాటు ప్యూర్ వేకెన్సీస్గా ఉండేటువంటి ఖాళీలు, ప్రమోషన్ ఖాళీలు, దాంతోపాటు ఇప్పుడు ప్రమోషన్ ఛానల్ కూడా కదులుతుంది, చాలా జాగ్రత్తగా మీరు గమనించండి. ప్రమోషన్ ఛానల్లో హిందీ పండితులకు సంబంధించింది, ఇంగ్లీషు స్కూల్ అసిస్టెంట్కి సంబంధించినటువంటిది ఖచ్చితంగా ఇప్పుడు జరిగి తీరాల్సిందే. వాళ్ళ కోర్టులో కేసుల్లో కూడా ఉంది, ఆ కోర్టు కేసుల్లో కూడా ఒక నిర్ణయానికి వచ్చేశారు. అవన్నీ కూడా ఇప్పుడు తీస్తారు. కాబట్టి 18,820 పోస్టులు ఖాళీ ఉంటే ఈ అదనపు ఖాళీలన్నీ కూడా ఇందులో కానీ చేరితే ఇంకా ఎక్కువ ఖాళీలు ఏర్పడతాయి. మీకు ఎన్ని ఖాళీలు ఇస్తారనేది పక్కన పెట్టండి, మీకు నోటిఫై చేయడానికి. ఎందుకంటే ప్రభుత్వం ఇప్పుడు మీకు చెప్తున్నాం కదా, పిల్లల దగ్గర మంచి పాజిటివ్ వేలో ఒక మంచి అద్భుతమైనటువంటి ప్రోత్సాహాన్ని ఇచ్చి ఎలక్షన్స్కి వెళ్ళిపోవాలి. ఎలక్షన్స్కి వెళ్ళిపోయేటప్పుడు పిల్లలు ఎవరు రోడ్లు తిరగకూడదు, వాళ్ళందరూ కూడా పుస్తకాలు తీసుకొని చదువుకోవాలి, పాజిటివ్గా ఉండాలి. ఇన్ని పోస్టులు ఇచ్చింది ప్రభుత్వం అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వం ఉంది. మరి దాన్ని మీరెందుకు ఉపయోగించుకోరు? ఒక్కసారి చాలా జాగ్రత్తగా పుస్తకాలు తీయండి, ఓపిక్గా చదవండి. ఇప్పటి నుంచి చివరి రోజు వరకు నేను ఉన్నాను, నా గైడెన్స్ ఇస్తూనే ఉంటాను. అయితే నేను ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే, మీ జీవితంలో ఎన్ని అమూల్యమైన రోజులు మీరు ఎక్కడ గడిపారో తెలియదు కానీ నా దగ్గర ఒక 100 రోజులు మాత్రం కేటాయించండి, 100కి 100% జాబ్ ఇచ్చి పంపిస్తాను. అదే రకంగా పోస్టులు అధికంగా ఏ పోస్టులు ఉండడానికి ఛాన్స్ ఉంది మీరు బాగా గమనించినట్లయితే, ఎస్జిటిలతో పాటు స్కూల్ అసిస్టెంట్లు కూడా అధిక మోతాదులోనే ఇస్తాడు. ఏదో కొన్ని జిల్లాలకు ఎక్కువగా ఉంది, కొన్ని జిల్లాలకు తక్కువగా ఉందని ఆలోచన పక్కన పెట్టండి. ప్రతి ఒక్కరిని కూడా సాటిస్ఫై చేయాలి. కాబట్టి ఇంతకుముందు మనం సాధారణంగా అనుకున్నాం కర్నూలు జిల్లాలో ఎక్కువ ఉంది, మిగతా జిల్లాలో తక్కువ ఉండొచ్చు. అంటే కొన్ని వందల పోస్టులలో తేడాలు అయితే ఉండొచ్చు. అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వాల్సిందే, ప్రతి జిల్లాలోనూ పోస్టులు పెట్టాల్సిందే. జిల్లాలో పోస్టులే లేవు సార్, ఎలా పెట్టాలా? ఫర్ ఎగ్జాంపుల్ అనంతపురం జిల్లా తీసుకున్నాం, పోస్టులు లేవు కదా, వేకెన్సీస్ లేక ఇబ్బంది పడుతుంది కదా విద్యాశాఖ. ఏం చేయాలా? క్రియేట్ చేస్తారు. ఇంతకుముందే మీకు నేను చెప్పాను, ఇంగ్లీష్ ప్రమోషన్లు, హిందీ ప్రమోషన్లు ఖచ్చితంగా ఇవ్వాలి. వాటితో పాటు రిటైర్మెంట్ ఖాళీలు ఉన్నాయి,
ఈ మధ్య కాలంలో జరిగినటువంటి కొన్ని ఊహించిన ఖాళీలు ఏర్పడతా ఉంటాయి, వాటికి ఇవ్వాలి. ప్రమోషన్ ద్వారా ఇంటర్ డిస్ట్రిక్ట్లోకి వెళ్ళిపోతున్నారు, వాళ్ళకి ఇవ్వాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి 2 ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2 ఎక్కువగానే ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి మీ పరిధిలో స్కూల్ అసిస్టెంట్లు ఎస్జిటి రాయడానికి అవకాశం లేదు. కాబట్టి మీ పరిధిలో మీరు చూడండి, ఆ పోస్టులని చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. సమయం అయితే ఎట్టి పరిస్థితులు వృధా చేయొద్దు. అతి త్వరలో రివిజన్ టెస్టులు మనం ప్రారంభించబోతాం. పరీక్ష ఎప్పుడు ఉండడానికైతే ఛాన్స్ ఉంది. మీరు గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొన్న జగన్ గారి ప్రభుత్వం వచ్చినటువంటి కొద్ది నెలల్లోనే 1,30,000 పోస్టులు సచివాలయం పోస్టులు ఇచ్చి 40-45 రోజుల్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఇప్పుడు గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎన్ని పోస్టులు ఇచ్చారో ఒకసారి గమనించండి. ఆ పోస్టులకి ఎగ్జామ్ డేట్లు ఎన్ని ఇచ్చారో గమనించండి. అంటే కానిస్టేబుల్ డేట్లు మనం తీసుకున్నప్పుడు, ఎస్ఐ డేట్లు తీసుకున్నప్పుడు, గ్రూప్ 2 డేట్లు తీసుకున్నప్పుడు, ఎన్ని రకాలైనటువంటి సచివాలయం పోస్టులు తీసుకున్నప్పుడు ఎంత మ్యాక్సిమం అయినా కూడా 45 రోజుల నుంచి 50 రోజుల్లో ప్రభుత్వం ఇంతకుముందు వాటన్నిటిని కూడా సాధింపు చేసింది. టెట్టుకు కూడా సరే, గతంలో టెట్టు పెట్టినప్పుడు కూడా 45 రోజులు ఇచ్చింది. మరి దీనికి కూడా 45 రోజులు ఇచ్చడానికి అవకాశం ఉందా, 50 రోజులు ఇచ్చడానికి అవకాశం ఉందా, 2 నెలలు 3 నెలలు ఇవ్వడానికి అవకాశం ఉందా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. అయితే ప్రభుత్వం మంచి గుడ్ విల్ తీసుకోవాలనుకుంటే వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ పెట్టి ఎలక్షన్స్కి వెళ్తుంది. మళ్ళీ మీకు డౌట్, ఎలక్షన్ కోడ్, చాలా మందికి ఎలక్షన్ కోడ్ వచ్చేసింది అనుకుంటున్నారు. ఎలక్షన్ కోడ్ రాలేదు. ఎలక్షన్ కోడ్కి దీనికి సంబంధం లేదు. అది ఎప్పుడో మనం గమనిస్తే వచ్చే నెల ఫిబ్రవరి చివరి వారంలో రావచ్చు. అంతవరకు ప్రభుత్వం స్వేచ్ఛగా తన పనులను తాను చేయొచ్చు. ఎలక్షన్ కోడ్ గురించి మీరు కంగారు పడద్దండి. డేట్లు ఇస్తే ఎలక్షన్కి డేట్లకి దీనికి సంబంధం లేదు, జరుగుతుంది. టెట్టు జరగడానికి అవకాశం ఉందా, టీఆర్టీ జరగడానికి అవకాశం ఉందా అంటే ఎక్కువ పర్సెంట్ టీఆర్టీ జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితుల్లో మీరు గమనించినట్లయితే ఒక 90% టీఆర్టీ జరగడానికి అవకాశం ఉంది. ఒక 10% మాత్రమే టెట్టు పెట్టిన తర్వాత టీఆర్టీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఉండేటటువంటి సందేహాలన్నీ కూడా ఇబ్బంది పడద్దండి. దీనికి సంబంధించినటువంటి తాజా అప్డేట్స్ నేను ఇస్తూనే ఉంటాను. అంతవరకు మీరు ఎటువంటి ఆలోచన లేకుండా పుస్తకాలు తీయండి, చదవండి. అతి త్వరలో రివిజన్ టెస్టులు కూడా మనం స్టార్ట్ చేయబోతాం. కాబట్టి ఎటువంటి ఆందోళన లేకుండా మనం ప్రశాంతమైన వాతావరణంలో చదివి జాబ్ కొడతాం. మరొకసారి మీకు అందరికీ పండుగ శుభాకాంక్షలు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ.